నమస్తే. ఆడవాళ్ళు చేతులు లేని జాకెట్లు వేసుకుంటే దేశానికి ప్రమాదమా? ఇది అతిలా లేదా? అసలు ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఎవరు నిర్ణయిస్తారు? ఆమెనా లేక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే సినిమా నటులా? ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఒక అమ్మాయి వీపు కనిపించే జాకెట్ వేసుకుంటే మన సంప్రదాయం మంట కలిసినట్టేనా? ఇది బట్టల గురించి కాదు, ఫ్యాషన్ గురించి కాదు. మన పాత అలవాట్ల పేరుతో ఆడవాళ్లను కంట్రోల్ చేయడం గురించి. నీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. మన చుట్టూ హింస ఉంది, కరప్షన్ ఉంది, పేదరికం ఉంది. కానీ మన రోజుల తరబడి మీడియాలో చర్చించేది ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు అన్న దాని గురించి. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. సమాజంలో కొన్ని పనులకు అలవాటు పడి ఉంటాం, మళ్ళీ మళ్ళీ అవే పనులు చేస్తాం. చివరికి వాటినే సంప్రదాయం అంటాం. ఆడవాళ్ళను కంట్రోల్లో ఉంచాలన్నది కూడా అలాంటి సంప్రదాయాల్లో ఒకటి. ఎవరైనా ప్రశ్నిస్తే ముద్రలు వేస్తాం. సంఘ వ్యతిరేకులు, విలువలు నాశనం చేసేవారు అని. ప్రశ్నించడం తప్పు కాదు కదా. ఒక సినిమా నటుడు స్టేజ్ మీద నిలబడి ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడాడు. ఒక చిన్న కామెంట్ అంతే, ఆ మాట వెంటనే వైరల్ అయిపోయింది. అది అతడి వ్యక్తిగత అభిప్రాయం, కానీ ప్రజలు దాన్ని ఒక సందేశంలా తీసుకున్నారు. ఎందుకంటే అతడు పాపులర్ యాక్టర్ కాబట్టి. ఆ రోజు నుండి సలహాలు, సూచనలు, శాపనార్థాలు, తిట్లు, నీతి లెక్చర్లు, ఒక మాట ఎంతోమందికి ఆడవాళ్ళ మీద తీర్పులు చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది. సెలబ్రిటీలు మాట్లాడితే ప్రజలు ఎందుకు నమ్ముతారు? వారు చెప్పింది నిజమా కాదనేది ముఖ్యం కాదు, ఆ చెప్పింది ఎవరన్నదే ముఖ్యం. అభిమానం ఏ మాటనైనా నిజం చేస్తుంది. అతన్ని కొందరు మెచ్చుకున్నారు, కొందరు విమర్శించారు. విమర్శించిన వారికి ఏం జరిగింది? ఆన్లైన్ దాడులు, హింస, హరాస్మెంట్. అతడు సభ్యత గురించి మాట్లాడాడు కదా, మరి అతడి తరపు నుంచి వచ్చిన స్పందనలు ఎందుకు ఇంత అసభ్యంగా ఉన్నాయి? ఆడవాళ్ళ శరీరాల గురించి మాట్లాడటం చాలా ఈజీ. దానికి డబ్బు అవసరం లేదు, సాక్ష్యాలు అక్కర్లేదు, ఎవరి పర్మిషన్స్ అవసరం కూడా లేదు. ఇలాంటి వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తాయి కూడా. మహిళా కమిషన్ అతన్ని పిలిచింది, మందలించింది, అంతే. కానీ అతన్ని వ్యతిరేకించిన వారంతా ఆన్లైన్ హింస, ఫోటోలు మార్ఫింగ్, బెదిరింపు కాల్స్, వికారమైన కామెంట్లు ఎదుర్కొన్నారు. దీన్నే ఆడవాళ్ళ మీద మోరల్ పోలీసింగ్ అంటారు. అవినీతి గురించి మాట్లాడితే అధికారంలో ఉన్న వారికి నచ్చదు, కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడితే చప్పట్లు. ఎందుకంటే ఇది సేఫ్ అండ్ ఈజీ. ఆడవాళ్ళ బట్టల మీద చేసే కామెంట్లు ఉత్తి సలహాలు కావు, అవి ఆదేశాలు. నీ మంచికే చెప్తున్నా, నీ కుటుంబ గౌరవం కోసం చెప్తున్నా, సమాజం గురించి ఆలోచించు. ఎప్పుడు ఆడవాళ్లే ఆలోచించాలా? ఇది బట్టల సమస్య కాదు, ఆడవాళ్లను కంట్రోల్ చేయడానికి ఆడే రాజకీయం. ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ ప్రచారం పొందే విధానం. మనందరికీ అభిప్రాయాలు ఉంటాయి, కానీ అవి ఇతరుల స్వేచ్ఛను తగ్గిస్తున్నాయా అని ఆలోచించాలి. సంస్కృతి సంప్రదాయాలు అంటేనే కాలంతో పాటు మారేవని అర్థం. మార్పు లేనిదే సమాజం ఉండదు. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించకపోవడమే ప్రమాదం. స్లీవ్లెస్ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టదు. అసలు పరిష్కరించాల్సిన సమస్యల్ని మర్చిపోతేనే దేశానికి పెద్ద ప్రమాదం.